హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డివోషనల్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో నవరాత్రి 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను అమ్మవారికి ధరింపజేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, అలాగే అమ్మవారికి పూజ చేసుకోవలసిన శుభ సమయాలు ఏమిటి, అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మొదటిసారిగా ఈ వీడియోని చూసేవారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఆశ్వాయుజ శుద్ధ చవితి అక్టోబర్ 6వ తేదీ ఆదివారం రోజున విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగాను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు కూష్మాండ దేవిగా భక్తులను దర్శనమిస్తారు. త్రిపురాత్రేయంలో రెండవ శక్తి అమ్మవారు. దేవి ఉపాసకులు ఆ తల్లి ముఖ్య ఉపాస్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆ తల్లిది. పంచదశాక్షరి మహామంత్రం అభిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన ఆ తల్లి చెరుకుగడ, విల్లు, పాశాంశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది. లలితా త్రిపుర సుందరీ దేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. ఆ తల్లిని ఎవరైతే కుంకుమతో నిత్యం పూజలు చేస్తారో వారికి మరియు లలిత అష్టోత్తరంతో ప్రతినిత్యం కూడా శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసుకుంటే ఆ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 1000 సార్లు జపించే శివ విష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది. అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు అంటారు. లలితా సహస్ర నామాలలోని ఒక్క నామాన్ని స్మరించినా కూడా ఆ తల్లి దయను పొందే అవకాశం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు. మరికొన్ని ప్రాంతాలలో స్కందమ రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతిలో పాశం, అంకుశం, చెరుకు, విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయమిస్తారని పండితులు చెబుతారు. తిది ఆశ్వయుజ శుద్ధ చవితి. ప్రారంభం అక్టోబర్ 6, 2024 ఆదివారం తెల్లవారుజామున 4:41 ప్రారంభమై అక్టోబర్ 7వ తేదీ 2024 సోమవారం ఉదయం 5:56 వరకు చవితి తిథి ఉంటుంది. ఈరోజు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిగాను, శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారిని కూష్మాండ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రి 4వ రోజు పూజ చేసుకోవలసిన తేదీ అక్టోబర్ 6, 2024 ఆదివారం. ఈరోజు నక్షత్రం విశాఖ. రాత్రి 10:01 వరకు ఉంటుంది. పూజ చేసుకోవడానికి ఈ రోజున శుభ సమయాలు: ఉదయం 5:06 నుంచి మధ్యాహ్నం 12:35 లోపల. సాయంకాలం పూజా సమయాలు: సాయంత్రం 6 గంటల తర్వాత పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవికి దద్దోజనాన్ని, బెల్లం పరమాన్నాన్ని, పెసర బూరెల్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు లలితమ్మ వారికి బంగారు రంగు చీరను ధరింపజేయాలి. ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు పూలతో పూజించాలి. చదవవలసిన స్తోత్రాలు: లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తరాన్ని పఠిస్తూ శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేసుకోవాలి. అమ్మవారి మూల మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవ్యాయ నమః అనే మూల మంత్రాలను పారాయణ చేయండి.
ఈరోజు చేయవలసిన దానాలు లలితా సహస్రనామ పుస్తకాలను పంచితే మంచిది. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితము అఖండ కీర్తి, సకల ఐశ్వర్యము సిద్ధిస్తుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 5వ రోజు అమ్మవారి అలంకరణ వీడియోతో మళ్ళీ కలుద్దాం.